జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గంగవ్వ, చూసావా చూసావా గంగవ్వ, మా తాతయ్య గారి పేరు వినగానే మాణిక్యం అంకుల్ గుండెల్లో ఉన్న ప్రేమ కరిగి కన్నీటి రూపంలో బయటకొచ్చింది. వాళ్ళ కోపాలకి హద్దులున్నాయేమో కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం హద్దులు లేవు గంగవ్వ. అవును బాబు, మాణిక్యానికి కూడా మీ తాతయ్య అంతే పంచపేనాలు. మీ తాతయ్య మాటంతే ఏదవాకు. అట్టంటాడు, ఇలాగైపోన్నాడు. మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సిస్టర్. గంగవ్వ, మాణిక్యం అంకుల్కి మా మీద ఎందుకు కోపం వచ్చింది? మా ఇంట్లో వాళ్ళందరూ మాణిక్యం అంకుల్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? దానికి సమాధానం నా దగ్గర లేదు బాబు. అందుకే నువ్వెంత అడిగినా నేను చెప్పలేను బాబు. మరి ఎవరి దగ్గర ఉంది గంగవ్వ? కాలం కాలమే సమాధానం చెప్పాలి. అంతకు మించి నా నేటి చెప్పలేను. పద. ఉమ్. నమస్తే సార్. నమస్తే. రే, చెప్పింది గుర్తుందిగా? ఈ కిడ్నాప్ నేను చేయించట్లేదు, ఆ రంగమ్మ చేయిస్తోంది. ఆ విషయం కుందనకు తెలియాలి. ఒకవేళ పొరపాటున దొరికితే పోలీసులకు కూడా ఇదే తెలియాలి. కాదని నా పేరు బయటకొచ్చిందో... సార్, మీరు మాకు ఎన్నిసార్లు పని ఇవ్వలేదు? మేము ఎన్నిసార్లు పని పూర్తి చేయలేదు? ఎప్పుడైనా మాట జారామా? మీ పేరు బయట పెట్టినామా? సర్లే, నేను చెప్పేంత వరకు దాని గదిలోనే ఉంచండి. ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో... చిచ్చి, ఏంటి సార్, మేము అలాంటి ఎదవ పనులేం చెయ్యం సార్. మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే జాగ్రత్తలు చెప్తున్నాను. అది నా శత్రువైనా నేను చెప్పేంత వరకు దాన్ని తాకడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. అదిగో వస్తాం చూడండి.
నువ్వు వెళ్ళు నువ్వు కూడా మేడం ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరా? మీరు అలా ముందుకు వెళ్ళి ఎడం వైపుకు తిరిగితే రామాలయం వస్తుందండి. దాని ఎదురుగానే ఆ ఇల్లు ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. పువ్వులమ్మ పూలు, చామంతి పూలు, బంతి పూలు, కనకాంబరాలు. ఏంటి గంగవ్వ, ఫ్రెండ్ని అప్పడుగుతానని పొద్దుననగా వెళ్ళిన మన కుందన ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. పాపం వాళ్ళ నాన్నను బతికించుకోవడం కోసం ఎన్ని గడపలు ఎక్కుతుందో, ఎన్ని కాళ్ళు మొక్కుతుందో ఏడ్చేస్తాం. ఒకప్పుడు మనుషుల్ని ప్రేమించి వస్తువులు వాడుకునేవారు, కానీ ఇప్పుడు వస్తువులు ప్రేమించి మనుషులను వాడుకుంటున్నారు. ఒకప్పుడు మనుషులు పోతే తిరిగి రారు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు డబ్బులు పోతే తిరిగి రావు అంటున్నాను. ఇప్పుడు మనుషులు జాలి దయ చచ్చిపోయి బతుకున్న శవంలాగా బతుకుతున్నారు. డబ్బుల కోసం శవంలాగా బతికేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి అప్పు తేవడం అంటే నిప్పుల్లోంచి నీటిని పుట్టించడమే. నిజమే చెప్పావు గంగవ్వ. మాట వరుసకు కూడా మాట సాయం చేయని ఈ జనాలు డబ్బు సాయం చేస్తారనుకోవడం మన అత్యాసే. పాపం అప్పు కోసం మనకుందనా ఎన్ని తిప్పలు పడుతుందో. ఓ పాని కుందనమ్మకి ఫోన్ కొట్టు, ఏడుందో ఏటో. అలాగే గంగవ్వ. ఏటైంది వరం? ఫోన్ స్విచ్ ఆఫ్ అనుస్తుంది గంగవ్వ. స్విచ్ ఆఫా? అంటే అంటే కలవట్లేదా? అవును గంగవ్వ, ఫోన్ కలవట్లేదు. అయ్య బాబోయ్, ఇప్పుడు మన కుందరమ్మ ఏడున్నట్టు, ఏటైపోనట్టు? కంగారు పడుకు గంగవ్వ, వెళ్ళిన చోట సిగ్నల్ సరిగ్గా లేదేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తుందిలే, వచ్చేస్తుంది.
చెప్తారేమో. నాకైతే ఏటో భయంగా ఉందే వరం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.